ప్రభునందు వీలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆదికాండం 32వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ 32వ అధ్యాయాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. బైబిల్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి వెంటనే ఆ వ్యక్తి పేరు స్మరణకు వస్తుంది. ఆ యొక్క వ్యక్తిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనకు తెలిసిన రీతిగా 31వ అధ్యాయం నిన్న దినాన ధ్యానం చేశాం కనుక ఆ ప్రకారంగా ఎట్టకేలకు లాబాను యాకోబుని తరిమిన వాడైనప్పటికీ అంతిమంగా విషయాలన్నీ చర్చించుకొని సమాధానపడి ఒప్పందం చేసుకొని ప్రమాణం చేసుకొని విందు చేసుకొని సంతోషించి తెల్లవారుజామున తన కుమార్తెలను వారి పిల్లలను ముద్దు పెట్టుకొని సంతోషంగా సాగనంపుతాడు. తర్వాత లాబాను తన ఇంటికి వెళ్ళిపోతాడు. యాకోబు కూడా తన మార్గంలో తన తండ్రి ఇంటికి అన్నను చేరుకోవడానికి బయలుదేరుతాడు. అది 31వ అధ్యాయం యొక్క సారాంశం. 32వ అధ్యాయానికి నేపథ్యంగా 31వ అధ్యాయం యొక్క సారాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యాకోబు లాబాను దగ్గర వీడ్కోలు పొందుకున్నవాడై 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. గమనించండి, యాకోబు తన త్రోవలో వెళుచు ఉండగా అంటే యాకోబు యొక్క సొంత మార్గమేమీ కాదు. అది లాబాను దగ్గర ఉన్నప్పుడే దేవుడు యాకోబుకి చెప్పాడు, యాకోబు నీవు బయలుదేరు, నీ దేశానికి నీ తండ్రి ఇంటికి బయలుదేరు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి పంపించాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు దేవుడు చెప్పిన మార్గంలో వెళుతున్నాడు. అంటే యాకోబు తన త్రోవలో, అంటే అది దేవుడు చెప్పిన మార్గాన్ని తన త్రోవగా తన మార్గంగా ఎంచి వెళుతూ ఉన్నాడు గనక దేవుని దూతలు అతన్ని ఎదుర్కోవడం జరిగింది. అక్కడ దేవదూతలు అతన్ని ఎదుర్కొనేది. 2వ వచనం, యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. ఇది దేవుని సేన అని గ్రహించి మహనయీము అని పేరు పెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం దొరికిందో చూడండి. దేవుని మార్గాన్ని తన మార్గంగా ఎంచుకొని ప్రయాణం చేయొచ్చు ఉన్న యాకోబు దేవుని యొక్క దూతల సమూహాన్ని చూడగలిగినాడు. ఇక ఎంతసేపు చూసుకున్నారో ఏం మాట్లాడుకున్నారో విషయాలు ఏమి రాయబడలేదు, కానీ మొత్తానికి యాకోబు దేవునికి సేనగా దేవుని యొక్క దూతల సమూహాన్ని గుర్తించి మహనయీము అనేటటువంటి పేరు ఆ స్థలానికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత 3వ వచనం నుంచి మనం కానీ చూస్తే, యాకోబు తన అన్న దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఇక్కడ దూతను చూడగానే యాకోబుకి ఒక ఆలోచన పుట్టింది. ఏమిటనంటే, దేవుడు తన దూతలను ఏ రీతిగా ముందుగా భూలోకాన్ని పంపించి కార్యం జరిగిస్తూ ఉన్నాడో, అలాగే నేను కూడా నా దూతల్ని అన్న దగ్గరికి పంపించి అన్నకి నా విషయాన్ని తెలియజేసి నా కార్యం కూడా జరుపుకోవచ్చు కదా అని ఒక ఆలోచన పుట్టి ఉంటారు. అందుకని అక్కడ దేవుని దూతలను చూచిన అనుభవంలో నుంచి యాకోబుకు వచ్చినటువంటి ఆలోచన చొప్పున తన దూతలను ఏర్పాటు చేసి వారికి కొన్ని మాటలు చెప్పించాడు. నీ తమ్ముడైనా లేక నీ దాసుడైనా యాకోబు లాబాను ఇంట ఉండి ఇంతకాలం దేవుని చేత దీవించబడ్డాడు, ఇప్పుడు నీ వద్దకు వస్తూ ఉన్నాడు, ఈ సమాచారం నీకు తెలపమన్నాడని తన దూతల ద్వారా పంపించాడు. ఆ వివరాలు వారు వెళ్ళారు. మీరు నెమ్మదిగా వెళ్తారు యాకోబు, ఎందుకంటే స్త్రీలు పిల్లలు ఉన్నారు, తర్వాత మందలు ఉన్నాయి, మందలకు కూడా అప్పుడే పుట్టిన లేగదూడలు ఉంటాయి, వడివడిగా ప్రయాణం చేయలేరు. నెమ్మదిగా వీరు వెళుచూ ఉండగా యాకోబు పంపించిన దూతలు మాత్రం వడివడిగా వెళ్ళి
యాకోబు అన్న అయిన ఏశావుని కనుగొని యాకోబు చెప్పిన మాటలన్నీ చెప్పడం జరిగేది. చెప్పగానే ఏశావు యొక్క స్పందన ఏమిటంటే 400 మందిని తన వెంట తీసుకుని తన తమ్ముడని యాకోబుని ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తూ ఉండగా ఆ రీతిగా రావడానికి ఉద్దేశం ఏమిటో యాకోబు పంపించిన దూతలకి అర్థం కాక వారికంటే ముందుగా బయలుదేరి యాకోబుకి వచ్చి విషయం చెబుతారయ్యా, నువ్వు చెప్పిన మాటలు చెప్పాం, అయితే నీ అన్న అయిన ఏశావు 400 మందిని తీసుకొని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే యాకోబు మిక్కిలి భయపడి, మనం ఆ ఆదికాండం 32వ అధ్యాయం 7వ వచనం, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏం చేస్తున్నాడంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి యాకోబు కూడా ఏం అర్థం కాల. 400 మందిని తీసుకుని రావడం ఏమిటి, ఏ ఉద్దేశంతో వస్తున్నాడు? ఒకవేళ నన్ను చంపాలనుకున్నాడు ఆనాడు, ఆయన జ్యేష్ఠత్వాన్ని ఆయన ఆశీర్వాదాన్ని నేను కొట్టేశానని ఆ పగ ఆ కోపం ఇంకా ఉందేమో, చల్లారలేదేమో అని యాకోబు సందేహించి ఒక ఏర్పాటు చేశాడు. ఏమిటంటే తన యొక్క పరివారాన్ని తన మందలన్నింటినీ కూడా 2 గుంపులుగా చేసి ఒక గుంపుని ముందుగా వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఏశావు యొక్క ఉద్దేశం ఆ గుంపు దగ్గర తెలుస్తుంది, చంపడానికే వస్తుంటే ఆ గుంపుని చంపుతాడు, ఆ చంపే క్రమంలో వీరు తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. ఆ ఏర్పాటు చేస్తున్నాడు. చేసి ఒక గుంపుని వెళ్ళమన్నాడు ముందుగా, తర్వాత 2వ గుంపులో వీరు వెళుతున్నారు. అంటే తప్పించుకునేటటువంటి ఆలోచన చేశాడు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు, నీ తండ్రి ఇంటికి వెళ్ళవయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేం భయపడొద్దు అన్నాడు. కానీ ఇక్కడ దూతలు చెప్పిన మాటలను బట్టి, అంటే దేవుని దూతలు కాదు, యాకోబు పంపించినటువంటి దూతలు తిరిగి వచ్చి చెప్పిన మాటలను బట్టి యాకోబు సందేహంలో పడ్డాడు, భయకంపితుడయ్యాడు. కనుక తప్పించుకుని వెళ్ళడానికి తాను సొంతంగా ఒక ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారంగా వెళుతున్న క్రమంలో యాకోబు చేసిన ఒక మంచి పని ఏమిటంటే 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ప్రార్థన చేశాడండి. అది యాకోబు చేసిన ఒక మంచి పని. తప్పించుకునే మార్గం ఏర్పాటు చేసుకున్నా అంతిమంగా యాకోబు అక్కడ ప్రార్థన చేశాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నీవేమో నన్ను ఇసుక రేణువులే విస్తారంగా ఫలింపజేస్తానన్నావు, తండ్రి ఇంటికి వెళ్ళి నేను తోడుగా ఉంటానన్నావు, నీ మాట చొప్పున నేను మరలా నన్ను చంపాలనుకున్న అన్న యొద్దకే వెళుతూ ఉన్నాను. కానీ నా దూతను పంపించినప్పుడు అన్న యొక్క స్పందన ఎట్లా ఉంది, 400 మందితో ఆయన బయలుదేరి వస్తున్నాడు, ఒకవేళ పిల్లలతో సహా తల్లులు కూడా చంపేస్తాడేమో నాకు భయంగా ఉంది అని దేవుడు తనకు చెప్పిన మాటలు, తనకు చెప్పిన వాగ్దానాలు, తన తండ్రికి చెప్పిన అన్నిటినీ కూడా మరలా దేవునికి జ్ఞాపకం చేస్తూ నన్ను కాపాడని ప్రాధేయపడతాడు. నిజంగా ఇక్కడ మనం నేర్చుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. మనకు వచ్చే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకోవాలి. దేవుడి కంటే నమ్మదగిన వారు ఎవరున్నారండి? మనం దేవునికి నమ్మదగని వారు అయినప్పటికీ దేవుడు మనకు నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుడు మనకు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. నెరవేర్చేంత వరకు దేవుడు మర్చిపోడు, మనం విడిచిపెట్టడు. అంతటి నమ్మదగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ నమ్మదగిన దేవునికి, మన క్షేమం ఎల్లప్పుడూ కోరే దేవునికి, మనం ప్రేమించిన దేవునికి, మనకి మేలు కోరే దేవునికి మన సంగతులన్నీ చెప్పుకోవడంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి? మన స్నేహితులు చెప్పుకుంటాం, బంధువులు చెప్పుకుంటాం, వారు ఓదార్స్తారు అంతే. ఒకవేళ సమస్యలు అయితే సర్దుబాటు చేస్తారే కానీ పరిష్కారం చేయలేరు. కానీ మన దేవునికి మనం సంగతి అంతా చెప్పుకుంటే సమస్యలు ఉన్నా కూడా సర్దుబాటు కాదు, పరిష్కారం చేస్తాడు. మనం ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, అప్పుడు మనకు అవసరమైన అన్నీ అనుగ్రహిస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రార్థన చేయడం, ప్రతి విషయాన్ని యేసయ్యకి చెప్పుకోవడం, యేసయ్య యొక్క ప్రతిఫలాల కొరకు నిరీక్షణ కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. యాకోబు ప్రార్థన చేసిన తర్వాత 13వ వచనం నుంచి మనం కానీ గమనిస్తే 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రార్థన చేసిన తర్వాత యాకోబు యొక్క అభిప్రాయం మారిపోయింది. ప్రార్థనకు ముందు మాత్రం యాకోబు
తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఏర్పాటు కూడా చేసుకున్నాడు. కానీ ప్రార్థన చేసిన తర్వాత యాకోబు అభిప్రాయం మారిపోయింది. తప్పించుకొని పారిపోవాలని అనుకోలే. ఎలాగైనా సరే అన్న కటాక్షమును పొందుకోవడానికి మరొక ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ ఏర్పాటు అంటే 3 మందలను ఏర్పాటు చేశాడు. ఆ 3 మందలు తన అన్న అయిన యాకోబుకి కానుకగా. ఆ 3 మందల్లో చిన్న మందలేం కాదు, 200 మేకపోతులు, 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు, అంటే 490 పెద్ద జీవులు, 90 మరి ప్రత్యేక పిల్లలు, మరి ఆంబోతులు, గాడిద పిల్లలు, ఇవన్నీ కలిపి మొత్తం కలిపితే 580 ఒక మందకి. అలాంటి 3 మందలు అంటే 1740 జీవాలు. 1740 జీవాలని 3 మందలుగా చేసి తన అన్నయ్య ఏసావు కానుకగా ఆ మందల యొక్క మనుషులు చెబుతున్నాడు. ఏసావు ఎదుర్కొని, ఇవి ఏమిటి, ఎవరివి అని అడిగితే, నీ దాసుని యాకోబు తన ప్రభు అయిన ఏసావుకి ఇచ్చిన కానుకని చెప్పండి, ఇదిగో వెనక వస్తున్నాడని చెప్పండి అని మాటలు నేర్పించి పంపిస్తాడు. ఆ రీతిగా చూడండి, ఆ రీతిగా 3 మందలు అంటే అవి వాటిని చూసిన తర్వాత అన్న యొక్క కటాక్షం తాను పొందుకోగలుగుతాడని. ఇప్పుడు తప్పించుకొని పారిపోవాలన్న అభిప్రాయం లేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. ఏ రీతిగానైనా సరే అన్న యొక్క కటాక్షం పొందుకోవాలి. చూసారా ప్రార్థనా జీవితం యాకోబుని ఎంత మార్చిందో. ప్రార్థనా ఫలితం అది. అందుకని దేవుడు అంటాడు 133వ కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం అని చెబుతూ అతట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవాలని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆ మాట చెప్పిన దేవుడు యాకోబు ఎప్పుడైతే తన భయకంపితులైనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేశాడో, అన్న దగ్గర నుంచి పారిపోయేటటువంటి యాకోబు ప్రార్థన చేసిన తర్వాత ఏ రీతిగానైనా సరే అన్న దగ్గర చేరుకునే యాకోబుగా మారిపోయాడు. దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు యాకోబు. కాబట్టి ఇప్పుడు యాకోబు 1740 జీవాలను 3 మందలుగా చేసి తన అన్నయ్యన ఏసావు కానుకగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒకప్పుడు ఆకలితో ఉన్నటువంటి అన్నకి ఆ కూర పెట్టమంటే, ఆహారం పెట్టమంటే, నీ జాస్తత్వాన్ని నేను ఇస్తానని చెప్పినటువంటి యాకోబు ఇప్పుడు 1740 జీవాలను అన్నకి కానుకగా ఇస్తున్నాడు. ఒకప్పుడు అన్న ఆశీర్వాదాలని తండ్రిని మోసగించి పుచ్చుకున్నటువంటి యాకోబు ఇప్పుడు అన్న కటాక్షమ కొరకు పాకులాడుతూ ఉన్నాడు, భంగపడుతున్నాడు, 3 మందలు కానుకగా ఇస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ ప్రార్థనా జీవితంలో అపరాధ భావం వచ్చిందేమో, పశ్చాత్తాప హృదయం వచ్చిందేమో, ప్రాయచిత్తం చేసుకోవాలనుకున్నాడేమో, ఏ రీతిగానైనా అన్న దగ్గరే చేరుకోవాలనుకున్నాడేమో, దేవుడు ధైర్యపరిచాడేమో, వాటన్నిటిని బట్టి యాకోబు అన్నకి 3 మందలుగా కానుకలుగా పంపించడం జరిగింది. అది మనం 21వ వచనం వరకు ఉన్న విషయాల్లో మనం చూడగలుగుతాం. ఆ రీతిగా 3 మందలు వెళుతూ ఉండగా ఈయన మరొక పని చేశాడు యాకోబు. ఏం చేశాడంటే 22, 23 వచనాలు చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆ 3 మందలను పంపించిన యాకోబు తన 2 భార్యలను, ఆ 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటించి వారిని అక్కడ ఉంచి మరలా ఇతడు అక్కడ రాత్రి వేళ ఒక్కడే మిగిలిపోయినాడు. ఎందుకో తెలుసా? యాకోబు యొక్క హృదయంలో దేవునికి ప్రార్థన చేయాలి అనేది చాలా స్థిరంగా ఉంది. తన యొక్క ఏకాంత ప్రార్థన జీవితానికి తన 2 భార్యలు, 2 దాసీలు, తన పిల్లలు వీరందరూ కూడా ఆటంకం కనుక వారందరినీ యబ్బోకు రేవు దాటించి అక్కడ ఉంచి ఒక్కడే ఏకాంతంగా రాత్రి వేళ ఉండి దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉంటున్నాడు, దేవునితో పోరాడువాడుగా ఉంటున్నాడు.
ఆ దేవుడు ఆ రాత్రి వేళ ఒక నరుడుగా యాకోబు ఎదుట కనబడ్డాడు. అతను చూడగానే యాకోబుకి ఒక మంచి అభిప్రాయం కలిగింది. నేను ఒంటరిగా ఉండాలని నేను ఏర్పాటు చేస్తే మరొక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు, ఎవరు ఈ రాత్రి వేళ అని తదేకంగా చూశాడు. చూస్తే నరుడుగానే కనబడుతున్నాడు ఆ రాత్రి వేళ. కానీ అతడు దీవిస్తే ఆ దీవెన తనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముకున్నాడు. చూడగానే ఆ నరుని చూడగానే యాకోబు కలిగిన అభిప్రాయం అది. మనం అనుకుంటుంటాం కదా, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని. ముఖం చూడగానే ఆ యొక్క మనకు మనసు కూడా కొంచెం అర్థమవుతుందట. అలాగే ఆయన చూడగానే ఆయన యొక్క ఆశీర్వాదకరమైన విషయాలు కూడా గుర్తించగలిగినాడు. ఎట్లాగైనా సరే ఇతని దగ్గర నేను ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్నాడు. అపరిచితుడు, పరిచయం లేనివాడు, ఆ ప్రదేశంలో ఒక్కడే ఉండగోరి యాకోబు ఏర్పాటు చేసుకుంటే మరొక వ్యక్తి కనబడుతున్నాడు అకస్మాత్తుగా. తదేకంగా చూస్తే అతడు ఒక మంచి వ్యక్తిగా, దీవించు వ్యక్తిగా, అతడు దీవిస్తే ఆ దీవెన ఫలించే రీతిగా అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. కనుక ఏ రీతిగానైనా సరే ఈయన దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాడు. పెనుగులాడాడు, పట్టుకుంటే ఆ నరుడు కావాలని ఒక యాకోబుతో సామాన్యమైన మానవుడు పెనుగులాడితే ఎట్లా ఉంటుందో అట్లా అంత బలహీనతగా వచ్చేసి పోరాడుతున్నాడు. లేదంటే దేవునికి అసలు ఏమి అది పెద్ద పోరాటం కాదు కదా. మాట చెబితే లోకమే కలిగింది, మాట చెబితే లోకమే మాయమైపోతుంది. అలాంటి దేవుడు సామాన్యమైన మానవుని యొక్క శక్తిని కలిగిన వ్యక్తిగా మారిపోయి యాకోబుతో పోరాడుతున్నాడు. చూద్దాం యాకోబు యొక్క పోరాటం ఏ పాటితోనని. తెల్లవారి అంతవరకు పోరాడుతున్నాడు, వదిలిపెట్టడం లేదు. చాలా పట్టుదలతో పోరాడుతున్నాడు. మధ్యలో దేవుడు ఏం చేశాడంటే, అంటే ఆ నరుడిని దేవుడు అనేది వాక్యం చెబుతుంది కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. మధ్యలో ఆ దేవుడు ఏం చేశాడంటే యాకోబు యొక్క తొడ మీద కొడితే నరం వసిలింది. అంటే ఇక యథారీతిగా నడవలేడు, కొంచెం కుంటుకుంటాడు. అయినా కానీ యాకోబు ఆ నరుని వదిలిపెట్టలేదు, కుంటుకుంటూనే పోరాడుతున్నాడు. అంటే దేవునికి ఏం అర్థమవుతుంది, కొట్టినా కూడా, కుంటివాణి చేసినా కూడా, కుంటుకుంటూ కూడా నాతో పోరాడుతున్నాడంటే ఆశీర్వాదం కొరకు ఎంత పట్టుదల కలిగి ఉన్నాడు యాకోబు అనేది అర్థమవుతుందా? తెల్లవారుతుంది నన్ను పంపించి వెళ్ళిపోతానంటే, లేదు నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. ఆ మాటలోంచి పుట్టింది ఆ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం పాడుకుంటాం కదా, నిన్ను నేను విడువను దేవా. ఎప్పటి వరకు? నీవు నన్ను దీవించునంత వరకు. ఇది యాకోబు పాట, యాకోబు మాట. దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత అని దేవుడు అడిగితే ఆ సంగతి ఇప్పుడే అడగబాకు. నువ్వు నన్ను దీవించేసేయి, నీవు దీవించేంత వరకు మాత్రం నేను విడిచిపెట్టను. నీవు దీవించిన తర్వాత అంటావా, అప్పుడు చూసుకుందాం, ఆ సంగతి ఇప్పుడు అడగొద్దు అంటాడు. ఎందుకు? దీవించబడిన తర్వాత చాలామంది దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు. నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను, దీవించిన తర్వాత నేను నిన్ను మర్చిపోతాను అన్నట్టుగానే ఆ పాట పాడుతున్నాను. అందుకని నేనేమంటానంటే, నిన్ను నేను విడువను దేవా, నేను జీవించునంత వరకు అని పాడాలి మనం. ఏమైనా సరే పరిస్థితులు, నిన్ను నేను విడిచిపెట్టను. నీవు నన్ను దీవించినా దీవించకపోయినా నేను జీవించేంత వరకు మాత్రం నిన్ను విడిచిపెట్టనని మనం ఆ పాట మార్చుకొని పాడాలి. ఇక్కడ తెల్లవారుతుందయా అంటే, లేదు నీవు నన్ను దీవిస్తేనే. ఇక ఎట్టకేలకు దేవుడు యాకోబుని దీవించగోరి యాకోబుతో అంటాడు, నీ పేరేమిటి అంటాడు 27వ వచనంలో. నీ పేరేమిటి అని అడిగినప్పుడు యథార్థంగా చెబుతున్నాడు, ఏమని? యాకోబు అని. యాకోబుకి పరిచయం లేని వ్యక్తిగా దేవుడు కనబడి అడుగుతున్నాడు ఇక్కడ ఆ పోరాటంలో. నీ పేరేమిటంటే దీవించమని కదా అడుగుతున్నాడు. దీవించమని అడిగే వ్యక్తి, అయ్యా నేను నా పేరు మోసగాడయ్యా అని అంటే దీవిస్తాడు. అరే నీ తల్లిదండ్రులే నీకు మోసగాడని పేరు పెట్టారంటే నీవు ఎలాంటి వ్యక్తివి, నిన్నేది దీవించేది, నిన్ను దీవించేదానికి లేదు, నీవు దీవెనకు అర్హుడు కదా అంటారు కదా.
అట్లా అనుకుంటే అట్లా ఆలోచన చేసి యాకోబు తన యొక్క పేరుని యథార్థంగా చెప్పుకోలేడు కదా. కానీ యాకోబు యథార్థంగా చెబుతున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు యాకోబు. ఎందుకు పెట్టారంటే చెబుతాడు, ఇదిగో నేను పుట్టిన తర్వాత నా అన్న యొక్క మడిమను పట్టుకున్నానట, అందుకని నన్ను ఆ రీతికి యాకోబు అని పేరు పెట్టారయ్యా. మోసగాడనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఆ పేరు పెట్టారయ్యా. యథార్థం చెప్పుకుంటాడు. అంతేనా అంటే లేదయ్యా, నా అన్న మిక్కిలి ఆకలి కొని ఉండి ఆహారం అడిగితే నీ జ్యేష్ఠత్వం ఇస్తేనే ఆహారం పెడతానన్నానయ్యా. అంతేనా అంటే లేదయ్యా, నా తండ్రి అన్నను దీవించాలనుకుంటే అన్నలాగా నేను వేషం వేసుకుని వెళ్ళి అన్న ఆశీర్వాదాలు నేను మోసం చేసి పొందుకున్నానయ్యా చెప్పుకుంటాడు. అలాంటి మనసుతో ఉన్నాడు యాకోబు. ఎందుకంటే అన్న దగ్గరికి ప్రాణభయంతో వెళ్ళబోతున్నాడు కనుక అబద్ధం చెప్పే తీరులో లేడు, యథార్థం చెప్పి ఆశీర్వాదం పొందుకునే తీరులో ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం యథార్థపరులుగా ఉండాలి. అందుకని వాక్యం ఏం శ్రమిస్తుందంటే, యెహోవా మంచి వారికి మేలు చేయము. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఎవరిని దీవిస్తాడు? మంచివారి, యథార్థపరులను, సత్యాన్ని అనుసరించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, దాని వలన ఐశ్వర్యమును ఘనత జీవము కలుగును. దేని వలన? దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వినయముతో కూడిన ప్రవర్తన వలన ఐశ్వర్యము, ఘనత, జీవం. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? అవ్వ బొవ్వ రెండూ కావాలంటాడు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఐశ్వర్యము, ఘనత, జీవం ఇవన్నీ ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో జీవిస్తూ ఉన్నప్పుడు. ఎందుకని? అలాంటి వారైతేనే ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవమును సద్వినియోగం చేసుకుంటారు కనుక. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఐశ్వర్యం ఇస్తే ఏం చేస్తారు? దుర్వినియోగం చేస్తారు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అంతే. ఇక దేవుని గురించి ఆలోచన చేసేది లేదు. ఆ ధనవంతుల ఆధారకథలో ధనవంతుడి విషయం అదే కదా. దేవుని యందు భయభక్తులు లేని వానికి ఐశ్వర్యము కానీ, దీర్ఘాయుష్ కానీ, ఘనత కానీ, జీవము కానీ ఇస్తే దుర్వినియోగం చేసుకుంటాడు. దానివల్ల అతడు పాపి అయిపోతాడు, శాపగ్రస్తుడు అయిపోతాడు, నరకపాత్రుడు అయిపోతాడు. కనుక దేవుడు ఇవ్వడు. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, వాటిని మనం సద్వినియోగం చేసుకుంటాము, వాటి వల్ల మనం ఆశీర్వాదం సంపాదించుకుంటాము, వాటి వల్ల మనం నరకం తప్పించుకుని పరలోకాన్ని చేరుకుంటాం. కాబట్టి అట్టి వారికి ఇస్తాడు దేవుడు ఐశ్వర్యం, ఘనత, జీవం. అబ్రహాముకి ఇవ్వలేదా? ఇస్సాకుకి ఇవ్వలేదా? యాకోబుకి ఇవ్వలేదా? వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక ఆనాటి రాజుల కంటే మించిన ఆస్తిపరులుగా ఘనత పొందుకున్నారు. సొలొమోనుకి ఇవ్వలేదా? ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఘనతనిచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. ప్రభునందు పిల్లారా, ఆర్థికాభివృద్ధికి, ఆర్థికపరమైన ఆశీర్వాదాలకు ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. మనం సమాజంలో తోకగా ఉండకుండా తలగా ఉండాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని మనం మహిమపరచాలి అంటే మనకు ఉన్న ఏకైక మార్గం ఒకటే, మనం ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. ఇక్కడ యాకోబు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, ఇక చాలు, మిగతా విషయాలు అడగదలుచుకోలేదు దేవుడు, ఎందుకంటే అన్నీ తెలుసు. ఎప్పుడైతే యాకోబుని యథార్థంగా చెప్పాడో 28వ వచనంలో దేవుడు అంటున్నాడు ఇక్కడ, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తీవి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థం. ఎక్కడ పోరాడాడు యాకోబు దేవునితో? బెర్షెబాలో ఏమైనా పోరాడా? లేదు. లేదా నాహోరు పట్టణంలో పోరాడా? లేదు. ఎక్కడ పోరాడాడు? ఇక్కడ పోరాడు. అంటే ఇక్కడ ఒక నరుడు అన్నాడు, ఇక్కడ మాత్రం ఈ వచనం దేవుడు అన్నాడు ఆ నరుడిని. కాబట్టి నేను ప్రారంభం నుంచి దేవుడు అన్నాను. కాబట్టి దేవుడే యాకోబుతో ఒక నరుడిగా కనబడి ఆ పోరాడే విధంగా ఆ యొక్క వ్యవహారం నడిపించాడు. ఎట్టకేలకు యాకోబు తెల్లవారే వరకు పోరాడినాడు, పట్టుదల గల వ్యక్తిగా కనబరుచుకున్నాడు, ఆశీర్వాదాన్ని స్థిరంగా కోరుతున్న వ్యక్తిగా కనబరుచుకున్నాడు. కనుక నీవెవరంటే మోసగడనే అర్థం ఇచ్చే పేరుని తెదలు పెట్టి ఉండి అది యథార్థంగా చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు ఇక నుంచి నీవు ఇజ్రాయేలు అనబడతావు. ఎందుకంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. నీ అన్నతో పోరాడి గెలిచావు, తండ్రితో పోరాడి గెలిచావు,
మీ మామతో పోరాడి గెలిచావు. తర్వాత నీ భార్య యొక్క దాసురాలతో పోరాడి గెలిచావు. వీరందరితో పోరాడి గెలిచావు. అంతిమంగా ఇక్కడ యబ్బోకు దగ్గర దేవునితో కూడా నీవు పోరాడి గెలిచితివి. ఏమండి, మనిషి దేవునితో పోరాడి గెలవగలడా? దేవుడు తన శక్తి అంతటితో పోరాడితే మనిషి గెలవగలడా? మాటతో పరలోకమును అందులో ఉన్న సమస్తాన్ని, ఆకాశములను మహా ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని కేవలం మాటతో సృష్టించినటువంటి సర్వశక్తి సంపన్నుడు దేవుడు. భూమి కలుగును కాకంటే కలిగిను, జలచరములు కలుగును కాకంటే కలిగిను. మాటతో సమస్త సృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన యొక్క సర్వశక్తిని ఉపయోగిస్తే మానవుడు నిలబడతాడా? మాటకే నిలబడలేదు మనం. దమస్కు మార్గంలో పౌలు నేల మీద పడిపోయినాడు. ప్రభువా నీవెవరని సాగిలపడి కేక వేశాడు. ప్రకటన గ్రంథకర్త ప్రభుని చూడగానే చచ్చిన వాని వల్లే పడిపోతుంది అంటాడు. దేవుడే మరలా ముట్టి నిలబెట్టాల్సి వచ్చింది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మనిషి కుమారుని ఎదుట నిలబడడానికి శక్తిమంతులగునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని శక్తిని పొందుకుంటాం. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా శరీరక్రియలు మనలో నశించిపోతాయి. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఆత్మీయంగా రూపాంతరం చెందుతాం. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఆత్మీయంగా బలపడతాం. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా భక్తిపరులముగా మారిపోతాం. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుని శక్తిని పొందుకుంటాం. అందుకని అంటున్నాడు, మీరు మనిషి కుమారుని ఎదుట నిలబడాలంటే శక్తిమంతులు అవ్వాలి. ఇదివరకు యేసు ప్రభు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు నిలబడగలిగినారు. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత మహిమగల శరీరంతో ఉన్నప్పుడు మహిమగల శరీరంతో ఉన్న యేసయ్య ఎదుట నిలబడాలంటే వీలు పడదు. అందుకనే దమస్కు మార్గంలో పౌలు పడిపోయినాడు. అందుకనే ప్రకటన గ్రంథకర్త చూడగానే చచ్చిన వాని వలె పడిపోయినాడు. ఇప్పుడు మహిమలో ఉన్న యేసయ్య ఎదుట నిలబడాలంటే మనకు ఈ శక్తి చాలదు, ప్రార్థనా శక్తి కావాలి, దైవిక శక్తి కావాలి. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నామా? ప్రభునందు పిల్లారా, ఇక్కడ యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయినాడు, దీవించబడ్డాడు. అతను కోరుకున్న ఆశీర్వాదం కొరకు చూడండి, ఆశీర్వాదం కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడు. చిన్నప్పటి నుంచి కూడా యాకోబు స్వభావం అది, ఆశీర్వాదం కావాలి. తండ్రిని ఎంతగా ఆయన మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడో మనకు తెలుసు. లాభాన్ని ఇంట దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎంతగా వచ్చుకున్నాడో, ఎంతగా కష్టపడ్డాడో మనకు తెలుసు. దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఏం చేస్తున్నాం? యేసయ్యా నన్ను దీవించని ప్రార్థన చేస్తున్నామా? యేసయ్య మనం దీవించలాగానే మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాలని మనం చేస్తున్నాం. యాకోబు ఆ రీతిగా పట్టుదల కలిగి పోరాడి దీవించబడ్డాడు. అంతిమంగా అన్న దగ్గరికి క్షేమంగా చేరుకున్నాడు. రేపు మనం ధ్యానం చేద్దాం. 33వ అధ్యాయంలో యాకోబు ఏశావు ఇద్దరు ఎంత సంతోషంగా కలుసుకున్నారో, ఒకరి మెడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకుని ఒకరిని చూచుకుని ఎలుగెత్తి ఏడ్చుకున్నారు. కక్షలు లేవు, కోపము లేదు, కార్పణ్యము లేదు, ఏ విభేదాలు లేవు. అక్కడ సమాధానం ఉంది, సంతోషం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అన్నదమ్ముల అనుబంధం ఉంది అక్కడ. అలాంటి వాతావరణం ఎప్పుడు వచ్చింది? యాకోబు ప్రార్థనా జీవితం ద్వారా ఇజ్రాయేలుగా మారిపోయిన తర్వాత, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడైన తర్వాత యాకోబు యొక్క భవిష్యత్తు మారిపోయింది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా తరతరాలుగా పరిచయం చేసుకునేటువంటి క్రమంలో నీవెవరయ్యా అంటే అడిగిన వారికి కానీ అడగని వారికి కానీ ఏమైనా పరిచయం చేసుకుంటాడో తెలుసా? సంతోషంగా నేను మీ పితరుల దేవుడను. ఎవరు వారు పితరులు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని పరిచయం చేసుకుంటాడు. ఎంత సంతోషం దేవునికి ఆ రీతిగా పరిచయం చేసుకోవడం. దేవుడు పరిచయం చేసుకోవాలంటే ఎన్ని రకాలుగా పరిచయం చేసుకోకూడదు. ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలతో 7 రకాలుగా పరిచయం చేసుకున్నాడు. 7 నక్షత్రాలు చేత పట్టినవాడు చెప్పు సంగతులు ఏమనగా అని ఎంత గొప్పగా ఎంత ఘనంగా పరిచయం చేసుకున్నాడు. కానీ భూమి మీద మనుషులకు చాలా కాలం వరకు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడను. ఎంత సంతోషం అండి ఆ రీతిగా చెప్పుకోవడానికి దేవునికి. ప్రభునందు పిల్లారా, దేవుడు మన దేవుడిగా చెప్పుకోవడానికి సంతోషించాలి.
ఆ రీతిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు అంటున్నాడు, వాక్యం చెబుతుంది ఇర్మీయా గ్రంథంలో, ఎవరైతే నా వాక్యాన్ని అనుసరించి నా మాటలను అనుసరించి జీవిస్తారో వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారి దేవుడినయ్యుందును అంటున్నాడు. క్రైస్తవులు దేవుడు అని చెప్పుకోవడంలో యేసు ప్రభు, ఇజ్రాయేలు దేవుడు అని చెప్పుకోవడంలో యేసు ప్రభు. ఎవరైనా సరే, నాస్తికులైనా ఆస్తికులైనా, ఏ కాలంలోని వారైనా, ఏ స్థితిలోని వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ మతము ఏ కులమని వ్యవహరించబడుచు ఉన్నా సరే, యేసయ్య మాటలను అనుసరించి జీవిస్తూ ఉంటే యేసయ్య అంటాడు, ఇదిగో నేను వారి దేవుడను, నేను వారి దేవుడు, నేను కొర్నేలి దేవుడు. కొర్నేలి క్రైస్తుడు కాదే, యూదుడు కాదే, అతడు రోమీయుడు, అన్యుడు. నేను కొర్నేలి దేవుడు అని చెప్పుకుంటాడు. ఎందుకని అతడు దేవుని మాటలు అనుసరించి భయభక్తులు కలిగి జీవించేవాడు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అన్ని విషయాల్లో మనుషులతోనూ మరి దేవుని యొక్క సన్నిధిలో మనం జయించు వారముగా కొనసాగుతూ ఉంటే మనం కూడా దేవుని చేత దీవించబడతాం. దేవుని సన్నిధిలో నిలబడే శక్తిని కలిగిన వారముగా ఉంటాం. ప్రభునందు పిల్లారా, యాకోబు జీవితంలో 2 పర్యాయాలు అధ్యాయంలో ప్రార్థన చేసిన వాడుగా కనబడుతున్నాడు. మొదటేమో అన్న దగ్గర తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అన్న కటాక్షము కొరకు తన యొక్క యావదాస్తిలో 1740 జీవాలను 3 మందలుగా చేసి 3 గుంపులుగా చేసి కానుకగా సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఎంత మార్పు వచ్చింది! ఆ తర్వాత ఎబ్బోకురేవు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఇజ్రాయేలుగా మారిపోయాడు. ఇప్పుడు సంతోషంగా ధైర్యంగా అన్న దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అన్నను కలుసుకున్నాడు. అంతిమంగా ఎంత సంతోషించినాడు. ప్రభునందు పిల్లారా, అటు సంతోషం మనకు కావాలంటే, అట్టి క్షేమము, అట్టి నడుపుదల, అట్టి కాపుదల మనకు కావాలంటే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేరేపించి నడిపించి ఆశీర్వదించి సమస్త క్షేమాలు మాకు దయచేయను గాక. ఆమేన్.